హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ వేపుడండి. దీన్ని ఇంగ్లీష్లో అయితే క్లస్టర్ బీన్స్ అంటారు, తెలుగులో అయితే గోరుచిక్కుడుకాయ అంటారండి. మీ ఊళ్ళో దీన్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. ముందుగా అయితే చిక్కుడుకాయని ఇలా చిన్న ముక్కలుగా అయితే మనం చేసుకోవాలి. ఇలా తయారు చేసాక వీటిని అయితే మనం బాగా వాష్ చేయాలండి. నేనైతే వాష్ చేసేసాను. చిక్కుడుకాయ వేపుడు రైస్లోకి రసంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాయిల్ చేసానండి. ఇలా వాటర్ హీట్ అయ్యాక ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా వేసేసి ఉడికించాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకాలండి. ఇలా ముందుగా ఉడికించుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈజీగా అయిపోతుందండి, టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. చిక్కుడుకాయలు ఎప్పుడు కూడా ముందుగా ఉడికించాకనే ఫ్రై చేయాలి. మీకైతే ఉడికిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకైతే నేను చూపిస్తాను. ఒకటైతే మీరు తీసి చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా అయిపోతే ఉడికిపోయినట్టు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. వాటర్ లేకుండా సపరేట్గా ఉండే చిక్కుడుకాయని మాత్రమే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేపుడి తయారీ విధానం చూద్దాము. దానికోసం ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత అందులోకి కొద్దిగా పల్లీలు, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు వేసి వేయించాలండి. పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని ఒకసారి ఫ్రై చేయాలి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. మనం రైస్తో తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. తర్వాత నేను ఇక్కడ చిక్కుడుకాయ వేపుడు కోసం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేయించానండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పోపు బాగా ఫ్రై అవ్వాలండి. చిక్కుడుకాయ వేపుడి మనం ముందుగా ఉడికించేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక తర్వాత అందులోకి చిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. చిక్కుడుకాయలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా వేసి 1 నిమిషం పాటు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసానండి, 1 స్పూను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఫ్రై చేసానండి. తర్వాత పసుపు, ఉప్పు, తగినంత కారం వేసి ఒకసారి బాగా కలిపి మగ్గించాలి. మనం ముందుగానే ఉడికించాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు వేసాక బాగా మగ్గించాలండి. ఇలా మొత్తం కలిపి 2 నిమిషాల పాటు వేయించాక ఇందులోకి కొద్దిగా గరం మసాలా పొడి వేసాను. మనకి రైస్లోకి చట్పటాగా ఉంటే బాగుంటుంది కదా. గరం మసాలా పొడి వేసాక ఒకసారి బాగా కలపాలండి. ఇలా కలిపాక మూత పెట్టి దీన్ని అయితే ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం సాంబారు, పప్పు, రసంలోకి సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ కర్రీతోనే అన్నం మొత్తం కూడా తినేయచ్చండి. మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. మనకైతే ఇది ఫ్రై అయిపోయింది. ఇలా కొద్దిగా ఆయిల్ సెపరేట్ అయితే రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఈ చిక్కుడుకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.